లాస్ట్ క్లాస్లో మిషనరీ అకౌంట్ డిస్కస్ చేసినంత ప్రాబ్లం నెంబర్ 13. ప్రజెంట్ క్లాస్లో మనం డిస్కస్ చేయాల్సిన ప్రాబ్లం 14th. Prepare ledger accounts from the following particulars in the books of Rani. June 1st, received cash from Shiva 75,000. Bought goods from for cash 40,000. Sold goods to Suresh 40,000. Next, bought goods from Praveen. Sold goods to Ganesh 35,000. Withdrawn cash from personal use 20,000. Received commission 2,000. Paid rent 5,000. Paid salaries 10,000. మనకు ఈ క్వశ్చన్లో ఏం చెప్పిండంటే సార్ లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయమన్నాడు. ఓకే, లెడ్జర్ అకౌంట్స్ని జూనల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమన్నాడు. 9th క్వశ్చన్ లేక ఎంట్రీస్ విత్ లెడ్జర్స్ చెప్పలేడు. ఇక్కడ లెడ్జర్స్ మాత్రమే చెప్పిండు, మనం లెడ్జర్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం. ఓకే, మనకి మాత్రం ఈ క్వశ్చన్ రాదు ఎగ్జామ్లో, బట్ మనం డిస్కషన్ చేద్దాం. యాజ్ పర్ సిలబస్ ఉంది కాబట్టి డిస్కషన్ చేద్దాం. మనం లెడ్జర్ అకౌంట్స్ ఎన్ని అకౌంట్స్ని ఇప్పుడు వేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎన్ని లెడ్జర్స్ ప్రిపేర్ చేయాలి. శివ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పర్చేజెస్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, సేల్స్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, సురేష్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ పర్చేజెస్ ప్రిపేర్ చేసిన కూడా అవసరం లేదు. ప్రవీణ్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, గణేష్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ కూడా సోల్డ్ అన్నాడు కాబట్టి సేల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసినాం, పర్చేజ్ ప్రిపేర్ చేసినాము. ఇక్కడ అదే విధంగా డ్రాయింగ్స్ అకౌంట్ కూడా క్యాష్ విత్డ్రాన్ అన్నాడు కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, కమిషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, రెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, శాలరీ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ఇక్కడనే డిస్కషన్ చేస్తాను వాటిలోనూ. చూడండి, క్లియర్? ఇది మన క్వశ్చన్. క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. మీకు ఆల్రెడీ డిస్కషన్లో చెప్పాను, క్యాష్ అనేది డెబిట్ సైడ్ మొత్తం ఇన్కమ్స్ రాసుకోండి, రిసిప్ట్స్ రాసుకోండి, క్రెడిట్ సైడ్ మొత్తం పేమెంట్స్ రాసుకోండి, ఎక్స్పెన్సెస్ రాసుకోండి. ఆల్రెడీ 9th ప్రాబ్లంలో చెప్పాను. మనకు 2 కాలం 1 కాలం 3 కాలం క్యాష్ బుక్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాష్ అకౌంట్ అనేది జనరల్ ప్రిన్సిపల్ మళ్ళీ చెప్తున్నాను వినండి. డెబిట్ సైడ్ మొత్తము రిసిప్ట్స్ ఇన్కమ్స్ రాసుకుంటాం, క్రెడిట్ సైడ్స్ మొత్తం ఎక్స్పెన్సెస్ పేమెంట్స్ రాసుకుంటాం. క్యాష్ అకౌంట్స్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ శివ నుండి క్యాష్ వచ్చింది. ఇంతకుముందు చెప్పిన రిసిప్ట్స్ మొత్తం డెబిట్ సైడ్ టు శివ అకౌంట్ 75,000. as well as bought goods from for cash. Purchased goods for cash అన్నమాట. పర్చేజ్ చేసినప్పుడు మన క్యాష్ వెళ్ళిపోతుంది. బై పర్చేజెస్ 40,000. 4th. ఓకే, ఇదే 4th రాశాడు చూడండి ఇక్కడ 4th. ఓకే, సోల్డ్ గుడ్స్ టు సురేష్కి 40,000కి మనకు క్యాష్ వచ్చింది. సురేష్ అకౌంట్ ఎక్కడ ఉంది? సేల్స్. ఓకే, వచ్చింది. సరే, ఈ ట్రాన్సాక్షన్ ఆపండి, చెక్ చేస్తాను. బాట్ గుడ్స్ ఫ్రమ్ ప్రవీణ్. ఓకే, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, సారీ. ఇది సోల్డ్ గూడ్స్ టు సురేష్, ఇది క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఇది సారీ, కరెక్టే, ఆన్సర్ కరెక్టే ఉంది. ఇది క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఇదేమో క్యాష్ సేల్స్, సారీ క్యాష్ పర్చేజెస్ ట్రాన్సాక్షన్. ఇదేమో క్యాష్ ట్రాన్సాక్షన్. శివ నుండి మనకు క్యాష్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్ క్యాష్ లో రిఫ్లెక్ట్ కాదు. ఓకే, అదే విధంగా బాట్ గూడ్స్ ఫ్రమ్ ప్రవీణ్, ఇది కూడా క్రెడిట్ పర్చేజెస్ ట్రాన్సాక్షన్, ఇది కూడా క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్. ఇది డ్రాయింగ్స్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకు క్యాష్ అకౌంట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ పర్సనల్ యూస్ కి క్యాష్ విత్డ్రా చేసాం. ఎంత? 20,000. బై డ్రాయింగ్స్ 20,000. కమిషన్ మనకు వచ్చింది, రిసీవ్డ్ కమిషన్ 2,000. పేడ్ రెంట్ పే చేస్తున్నాం, వెళ్తుంది క్యాష్. బై రెంట్ 5,000. సాలరీస్ పే చేస్తున్నాం, బై సాలరీస్ అకౌంట్. ఈ అకౌంట్ ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ 71st డెబిట్ సైడ్ మొత్తం 77,000 వచ్చింది. ఇది ఫిగరింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇక్కడ తక్కువ ఉంది క్రెడిట్ సైడ్ కాబట్టి 2,000. ఎంత తక్కువ ఉందంటే 2,000 తక్కువ. క్లియర్?
ఇక్కడ 75,000 టోటల్ ఉంది. ఈ ఈ 5 ఐటమ్స్ 75,000 77,000 కావాలి కాబట్టి 2,000 అని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను నెక్స్ట్ మంత్కి బ్రాడ్ ఫార్వర్డ్. ఓకే, అదేవిధంగా శివ అకౌంట్ చెప్పాను కదా, శివ అకౌంట్ ఇక్కడ 2 శివ వచ్చింది క్యాష్లో, బై క్యాష్ అని వస్తుంది. మనం క్యాష్ అకౌంట్లో 2 శివ రాసుకున్నాం, బై క్యాష్ శివ అకౌంట్లో బై క్యాష్ 75,000. ఈ బ్యాలెన్సింగ్ మీకు ఆల్రెడీ 9th ప్రాబ్లంలో డిస్కస్ చేసాం, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ గుడ్స్ ఫర్ క్యాష్ పర్చేజెస్ అకౌంట్ పర్చేజెస్ లా చూడండి, క్యాష్ లా బై పర్చేజెస్ రాసినాం, బై పర్చేజెస్ అకౌంట్ రాసినాం. ఇక్కడ 2 క్యాష్ అని రాసుకుంటాం, 2 క్యాష్ అకౌంట్ 40,000 పర్చేజెస్ లో. ఓకే, 2 క్యాష్ 40,000. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు సురేష్, సురేష్ కి సేల్ చేసినాం. సురేష్ అకౌంట్ లో చూడండి, ఫస్ట్ సురేష్ అకౌంట్ లో చూడండి 2 సేల్స్ 40,000. అదేవిధంగా సేల్స్ అకౌంట్ లో బై సురేష్ 40,000 చూడండి, ఇక్కడ 40,000. అదేవిధంగా ఇక్కడ 40,000, ఇక్కడ డెబిట్ అయితే ఇక్కడ క్రెడిట్ అయితే, ఇక్కడ క్రెడిట్ అయితే ఇక్కడ డెబిట్ అయితే. క్లియర్. నెక్స్ట్ బాట్ గుడ్స్ ఫ్రమ్ ప్రవీణ్, క్రెడిట్ పర్చేజెస్. ఫస్ట్ ప్రవీణ్ అకౌంట్ చెక్ చేయండి, ఇక్కడ ఇది ప్రవీణ్ అకౌంట్, బై పర్చేజెస్ 50,000 రాసుకున్నాం. ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ పర్చేజెస్ అకౌంట్ ఎక్కడ ఉంది, ప్రవీణ్ అకౌంట్, వెయిట్, ప్రవీణ్ అకౌంట్ లో బై పర్చేజెస్ 50,000. ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ లో 2 ప్రవీణ్ 12,000. ఓకే, ఎంత ఇది అమౌంట్ ఎంత ఇది, సారీ పర్చేజెస్ 50,000 కదా, వెయిట్ ఏ మినిట్, సారీ ఇది 50,000 అమ్మా, ఇక్కడ ఎడిట్ చేసుకోండి, ఇది మీకు ఎడిట్ చేసి పంపిస్తాను. బట్ ఎర్రర్స్ ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అందుకోసం మిస్టేక్స్ కనిపిస్తున్నాయి మనకు. 2 ప్రవీణ్ అకౌంట్ లో ఇక్కడ చూసుకోండి, ప్రవీణ్ అకౌంట్ లో బై పర్చేజెస్ 50,000, పర్చేజెస్ అకౌంట్ లో 2 ప్రవీణ్ అకౌంట్ 50,000. క్లియర్. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు గణేష్ 35,000. ఫస్ట్ సేల్స్ అకౌంట్ కి రండి, బై గణేష్ 35,000. ఎవరికి అమ్మాను, గణేష్ కి 2 సేల్స్ 35,000, బై గణేష్ 35,000, 2 సేల్స్ 35,000. నెక్స్ట్ విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ పర్సనల్ యూస్, బై డ్రాయింగ్స్ 20,000. డ్రాయింగ్స్ అకౌంట్ లా 2 క్యాష్ 20,000. ఈ బ్యాలెన్సింగ్ చేసుకోండి, 9th ప్రాబ్లం ఉన్నట్టే ఇక్కడ కూడా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ బ్యాలెన్సింగ్ రాసుకొని బ్యాలెన్సింగ్ ఫిగర్ వేసుకొని క్యారీ ఫార్వర్డ్ బ్రాడ్ ఫార్వర్డ్ వేసుకొని నెక్స్ట్ మంత్ సరిపోతుంది. నెక్స్ట్ యాజ్ వెల్ as రిసీవ్డ్ కమిషన్ 2 కమిషన్ అకౌంట్ 2,000, క్యాష్ అకౌంట్ లో 2,000 వచ్చింది, కమిషన్ అకౌంట్ లో బై క్యాష్ 2,000 బ్యాలెన్సింగ్ చేసి క్లోజ్ చేసిన అకౌంట్. యాజ్ వెల్ as నెక్స్ట్ రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ పేడ్ 5,000, బై రెంట్ 5,000, సాలరీస్ 10,000, బై రెంట్ 5,000, బై సాలరీస్ 10,000. రెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ సాలరీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. రెంట్ అకౌంట్ లో 2 క్యాష్ 5,000, సాలరీ అకౌంట్ లో ఇది సాలరీ అకౌంట్ మిస్టేక్, ఇది కూడా అకౌంట్ 2 క్యాష్ 10,000. ఓకే, ఈ బ్యాలెన్సింగ్ చేసినాక క్లోజ్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేస్తే మనకు అన్ని అకౌంట్స్ క్లోజ్ అయిపోతాయి. దీన్ని ఇవే లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ తీసుకోపోయి ట్రయల్ బ్యాలెన్స్ వేస్తే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయితే అప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డబుల్ ఎంట్రీ ప్రకారం కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ చెప్పేటప్పుడు మీకు డీటెయిల్గా మెథడ్స్ ఎన్ని ఉంటాయి, దాంట్లో ఒక త్రీ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో అవి కూడా మీకు డిస్కస్ చేస్తాం ప్రజెంట్. ఓకే, ఈ లెడ్జర్ ఈ బ్యాలెన్స్ ని తీసుకుపోయి ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినాక మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఎక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏడైనా ఈ బ్యాలెన్స్
బ్రాడ్ ఫార్వర్డ్ ఈ అమౌంట్స్ తప్పు వచ్చి ఆడ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాకపోయిందో ఏడనో ఒక దగ్గర తప్పు ఉన్నట్టు మన అకౌంట్స్ మనం తప్పు చేసాం. క్లియర్? అది మనం ఫస్ట్ ఎంట్రీస్ లో చెక్ చేయాలి, దాని ఆఫ్టర్ లెడ్జర్ లో చెక్ చేయాలి. ఎంట్రీస్ పర్ఫెక్ట్ రాసినాక లెడ్జర్ లో పోస్టింగ్ చేస్తాం, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ కి వెళ్తాం. ఓకే, మనం ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియోలలో మనం డిస్కస్ చేసాం అకౌంటింగ్ ఫ్లో ఎలా ఉంటుందో, మళ్ళీ ఒకసారి మనం కూడా డిస్కస్ చేద్దాం, చెప్తాను. ఓకే, మన 14th ప్రాబ్లం అయిపోయింది. అన్ని అకౌంట్స్ని బ్యాలెన్సింగ్ చేస్తే కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ.